జీవీఎంసీ కాంట్రాక్ట్ మరియు లేబర్ యూనియన్ వర్కర్స్కు ప్రభుత్వం కనీస వేతనం కూడా చెల్లించలేదని జోన్ 8 జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు వేపగుంట కూడలిలో గల వాటర్ సప్లై సెంట్రల్ స్టోర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులకు పి. కొండలరావు బండిరాజు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం కౌన్సిల్లో హామీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి 24,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటర్ సప్లై ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేను పెందుర్తి వాటర్ సప్లై సెక్షన్ మేము కార్మికులందరమే పనిచేయడం జరుగుతుంది. మా స్ట్రైక్ గల కారణం ఏంటంటే మాకు 24,000 శాలరీ అది ఒక కౌన్సిల్లో 2 ఏళ్ళ కిందటే కౌన్సిల్లో తీర్మానం అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పెంచిన శాలరీస్ ఇది వరకు ఇవ్వలేదు. ఇస్తానని కూడా ఆపడం జరిగింది. అలా కాకుండా మాకు వచ్చింది 13,000 శాలరీ అండి. ఈ 13,000 జీతంతో చాలీ జీతంతో మా కుటుంబం అంతా చాలా ఇబ్బందికరంగా పడుతుంది. అలాగే వీటితో పాటు కూడా మాకు కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదు. మేము ఎంప్లాయీ కాకపోయినప్పటికీ కూడా మా ఆధార్ కార్డులో ప్రకారంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చూపించింది కాక వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీని కూడా చెప్పడం జరుగుతుంది. ఆధార్ కార్డులో నమోదు చేస్తాం ఆన్లైన్లోనే. ఇది కూడా చాలా అన్యాయం అండి. ఎందుకంటే మేము చాలా కష్టపడే పని చేస్తున్నాం, ఎవరో కూడా ఇబ్బంది పడేం కాదు. అందుకు దాని తగ్గగా ఫలితం అడుగుతున్నాం కానీ వేరే విధంగా కాదు. యాక్చువల్ ఏంటంటే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేస్తూ జీవో వచ్చింది. అది ఈనాటికి కూడా అది కూడా అమలు చేయలేదు. అది చేసినా చేయకపోయినా సరే ఇప్పుడు మన కౌన్సిల్లో తీర్మానం పెట్టిన విధంగా ఆ శాలరీ మాకు ఇవ్వాలని మా కార్మికులందరూ కూడా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. మాకు సమ్మె నోటీస్ అనేది మేము 10 రోజుల కిందట ఇవ్వడం జరిగింది. మాకు 26 తారీఖుల్లో మాకు ఏదో సమస్య పరిష్కారంగా చూపించకపోతే 27 స్ట్రైక్లోకి వెళ్ళిపోతామని చెప్పామండి. దాని ప్రకారం ఈ రోజు నుంచి మేము స్ట్రైక్లోకి వచ్చామండి. కాబట్టి గవర్నమెంట్ మా అందరూ దయ ఉంచి మాకు పెంచిన వేతనం తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాం.